సిటీ స్పాట్స్ సెల్ఫీ షాట్స్. సెల్ఫీ స్పాట్స్ గా మారిన పాత బస్తీ అందాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఇక ట్యాంక్ బండ్ విషయానికి వద్దాం. ట్యాంక్ బండ్ పై గణనాథుల నిమజ్జనాలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. త్వరగా నిమజ్జనాలు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ అడిగి తెలుసుకుందాం. సాయి కిరణ్ చెప్పండి. సో ఈ రోజు కూడా ఇంకా 4000కు పైగా విగ్రహాలు నిమజ్జనానికి ఉన్నాయి అనేది కూడా వినిపిస్తుంది. ఎలాంటి వాతావరణం కనిపిస్తుంది? మరోవైపు ట్రాఫిక్ కష్టాలు తప్పవా అక్కడి నుంచి వెళ్ళే వాళ్ళకి? ఏం జరుగుతుంది అక్కడ? అప్డేట్ చెప్పండి. హరి, ఇంకా రెండో రోజు కూడా హైదరాబాద్లో వినాయక నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం నేను క్రేన్ నెంబర్ 4 దగ్గర ఉన్నాను. ఇక్కడ ఖైరతాబాద్ గణేశుడిని నిన్న నిమజ్జనం చేసినటువంటి ప్రాంతం ఇది ఎగ్జాక్ట్గా. సో మనం చూడొచ్చు ఎన్టీఆర్ పార్క్ ఎదురుగా ఉన్నటువంటి క్రేన్స్ ఇవన్నీ కూడా ఇంకా స్టిల్ ఏదైతే హిమాయత్ నగర్ నుండి చూసుకుంటే ఇటు ట్యాంక్ బండ్ వైపు కావచ్చు, నెక్లెస్ రోడ్ వైపు పెద్ద ఎత్తున వినాయక విగ్రహాలు ఇంకా వస్తూనే ఉన్నాయి. సిటీ వ్యాప్తంగా ఉన్నటువంటి విగ్రహాలన్నీ కూడా ఇంకా నిమజ్జనాలకు చాలా వరకు నిమజ్జనం కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే నిన్న అర్ధరాత్రి వరకు దాదాపు 1,25,000 విగ్రహాలు హైదరాబాద్లో నిమజ్జనం జరిగింది. అంటే ఎంటైర్ హైదరాబాద్ గ్రేటర్ పరిధిలో 71 ప్రాంతాల్లో జరిగినటువంటి లెక్క ప్రకారం 1,25,000 విగ్రహాలు నిమజ్జనాలు జరిగాయి. సో ఇంకా మనం చూస్తే వేలాది విగ్రహాలు ఇంకా నిమజ్జనానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం చాలా వరకు ఎన్టీఆర్ పార్క్ ముందు ఎన్టీఆర్ మార్కులో ఉన్నటువంటి రహదారిని క్లియర్ చేయడానికి అటువైపుగా వస్తున్నటువంటి వినాయక విగ్రహాలన్నింటినీ కూడా పీవీ మార్క్ గ్రౌండ్ వద్దకు కూడా చేరుస్తున్నారు. అక్కడ గ్రౌండ్లో నిలిపి ఒకవైపు దారి క్లియర్ చేయడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే ఈరోజు వర్కింగ్ డే, చాలా వరకు అందరికీ ఉద్యోగాలు ఉంటాయి, పనుల నిమిత్తం బయటకు వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి ట్రాఫిక్ను క్లియర్ చేయాలంటే ఖచ్చితంగా ఎన్టీఆర్ మార్క్ వైపు ఉన్నటువంటి ఒక రూట్ను క్లియర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ నిన్నటి నుంచి వస్తున్నటువంటి విగ్రహాలు ఇంకా చాలా వరకు తరలి వస్తూనే ఉన్నాయి. హైదరాబాద్లో లేట్ నైట్గా తీశారు. నిన్న ఖైరతాబాద్ గణనాథుడు 1-2 గంటల లోపు అనుకున్న సమయానికి నిమజ్జనం చేసినప్పటికీ కూడా ఇంకా మిగతా విగ్రహాలు హైదరాబాద్లో ఇంకా అనుకున్న సమయానికి నిమజ్జనం అయితే కాలేదు. సో మరి ఈరోజు సాయంత్రం వరకు అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. నిన్న మధ్యాహ్నం వరకే మండపాలలో నిర్వాహకులను వినాయక నిమజ్జనం కోసం తరలించాలని చెప్పినప్పటికీ కూడా చాలా వరకు లేట్ నైట్ వరకు ఇంకా డ్యాన్సులు చేస్తూ, నృత్యాలు చేస్తూ వాళ్ళు వీధుల్లోనే గడిపారు. సో దాంతో ఇక్కడ ఫ్లోటింగ్ అంటే ఇప్పుడు ఇంకా ఎక్కువగా వస్తూనే ఉన్నాయి వినాయక విగ్రహాలు. ఇంకా నిమజ్జనానికి చాలా వరకు బారులు తీరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇటువైపు వాహనాలు ఎవరిని కూడా అలో చేయట్లేదు. అయితే టువార్డ్స్ తెలుగుతల్లి ఫ్లైఓవర్ నుంచి హైమాక్స్ వైపు ఎవరిని కూడా వాహనాలను అయితే ప్రస్తుతానికి అలో చేయట్లేదు. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఏదైతే విగ్రహాలన్నింటినీ కూడా ఒకవైపు క్లియర్ చేసిన తర్వాతనే అలో చేసే పరిస్థితి. సో సాయంత్రం 4 అయ్యే అవకాశం ఉంది. పూర్తిగా అటు ట్యాంక్ బండ్ వైపు కావచ్చు, ఇటు నెక్లెస్ రోడ్ వైపు ఇవన్నీ కూడా విగ్రహాలను ఇంకా నిమజ్జన ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. సో మరి ఇప్పటికే పోలీసులు వెంటనే నిమజ్జన ప్రక్రియ పూర్తి చేసే అవకాశం కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. సో వినాయక విగ్రహాలను వారు కేటాయించినటువంటి క్రేన్ల నెంబరే కాకుండా ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడ నిమజ్జన ప్రక్రియ తొందరగా చేయాలనేటువంటిది కూడా నిర్వాహకులను కోరుతూనే ఉన్నారు. సో మరి ఇంకా మా సాయంత్రం వరకు కూడా ఈ నిమజ్జన ప్రక్రియ కొనసాగే అవకాశం కనిపిస్తోంది. రైట్ సాయి కిరణ్. రైట్, అది ట్యాంక్ బండ్ 4 క్రేన్ 4 వద్ద పరిస్థితి. మొత్తానికి వాళ్ళ కేటాయించిన క్రేన్లే కాదు, ఎక్కడ వీలుంటే అక్కడ నిమజ్జన ప్రక్రియ వేగవంతం చేయడానికి అధికారులు అయితే చర్యలు తీసుకుంటారు. అయినా కూడా సాయంత్రం 4 దాటుతుంది అనేది ఒక అంచనాగా కనిపిస్తుంది.